ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पानौ महाशायकचारुचापं नमामि रामं रघुवंशनाथम्। अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। रघुपतिप्रियभक्तं वातजातं नमामि। मैथिलीपते रघुनंदना मैथिलीपते रघुनंदना रामा राघवा राजीवलोचना रामा राघवा राजीवलोचना मैथिलीपते रघुनंदना मैथिलीपते रघुनंदना। दीनावना हे करुणामया दीनावना हे करुणामया कमलनयना कारुण्य सदना कमलनयना कारुण्य सदना मैथिलीपते रघुनंदना मैथिलीपते रघुनंदना रघुनंदना। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। हरि ओम अंडी अंदरिकी విభీషణ గీత సత్సంగానికి స్వాగతం। ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోయేది ఏంటి స్వామీజీ అంటే విభీషణ గీత। స్వామీజీ ఈ విభీషణ గీత ఏ గ్రంథం నుంచి వచ్చిందండి అంటే సమాధానం విభీషణ గీత శ్రీరామచరితమానసం అనే గ్రంథం నుంచి వచ్చింది। శ్రీరామచరితమానసానికి ఇంకొక పేరు మనం తులసి రామాయణం అని కూడా అంటాం। ఈ శ్రీరామచరితమానసానికి లేదా తులసి రామాయణానికి కర్త ఎవరు స్వామీజీ అండి అంటే గోస్వామి తులసీదాస్ మహారాజ్। వారిని గోస్వామి అంటారు। పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు కదండి। శంకరాచార్యులు ఉన్నారనుకోండి, ఆయన హే శంకరాచార్య అని మనం పిలవం, మరి ఎలా పిలుస్తాం స్వామీజీ అండి అంటే భగవత్పాద అంటాం। భగవత్పాద అంటే ఆయన పాదాలే భగవంతుడు మనకి। అలాగే మన చిన్మయానంద్ గారు ఉన్నాడు, హే చిన్మయానంద్ అని ఆయన పిలవం, మనం గురుదేవ అంటాం।
ఆయన మన గురుదేవుడు. సో అలాగే తులసీదాస్ గారిని ఎలా పిలుస్తారండి అంటే, చాలా మంది ఈ పేరు చెప్పరండి. ఉత్తర భారతదేశంలోనికి మనం వెళ్ళి చూస్తే తులసీదాస్ అని పేరు చెప్పరు, గోస్వామి గోస్వామి అంటుంటారు అంతే. గోస్వామి అంటే స్వామి అనే అర్థం. తులసీదాస్ మహాత్ముడు అని మనం అర్థం చేసుకోవాలి. బాగుంది. స్వామి ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చిందండి? శ్రీరామచరిత మానసం అని పేరు ఎలా వచ్చిందండి అంటే, పెద్దవాళ్ళు చెప్తారు, శ్రీరాముడికి గొప్ప ఉపాసకుడు ఎవరండి అంటే భగవంతుడు శివుడు. శ్రీరాముడికి ఉపాసకుడు ఆయన శివుడు. నిత్యము రామనామాన్ని జపం చేస్తున్న సాధకుడు ఎవరయ్యా అంటే భగవంతుడు శివుడు అని చెప్తారు. ఈ రామ కథ అంటే ఇప్పుడు మనం తులసి రామాయణంలో చదువుకోబోయే సమస్త రామ కథ అంతా కూడా ఎక్కడుండేది స్వామీజీ అంటే, ఇది శివుడి యొక్క హృదయంలో ఉండేదంట ఈ కథ. ఏమండి, ఒక్క సూక్ష్మమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే రామకథ కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ ఇవి పుస్తకాలు అనుకుంటాం. అన్ని పుస్తకాల్లాగానే ఇవి గ్రంథాలు, మామూలు గ్రంథాలేమో అనుకుంటాం. కాదు. భగవంతుడు కథ రెండు వేరుగా ఉండవండి. ఈ చరిత్ర రూపంలోనే భగవంతుడు ప్రాణ రూపంగా సంచరిస్తాడు. రామచరిత మానసం అంటే ఏంటి స్వామిజీ అంటే, అది భగవంతుడు ఒక ప్రాణ రూపంగా సంచరించే ఒక రూపం. అది పేజీలతో కూడిన పుస్తకం కాదు. సో ఈ చరిత్ర అంతా శివుడి యొక్క హృదయంలో ఉండేదంట ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏదైతే తులసి రామాయణంలో మనం అంతా చదువుతామో అది అంతా కూడా స్వామివారి హృదయంలో ఉండేది. ఎవరి హృదయం స్వామీజీ? శివుడు హృదయంలో ఉండేది. ఇలా ఉన్నప్పుడు ఇది వస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు పార్వతీదేవి శివుడి దగ్గరికి సమీపించడం జరుగుతుంది. అమ్మవారు సమీపించి శివుడిని ఒకటి అడుగుతారు. శ్రద్ధ విశ్వాసాలు రెండింటితో అమ్మవారు ప్రశ్నించారంట. ఏంటంటే, స్వామి నాకు రామకథ తెలుసుకోవాలని ఉంది అంటారు అమ్మ. ఎందుకంటే ఆమెకు తెలుసు. ఏంటి తెలుసు స్వామి బ్రహ్మచారిజీ అంటే, మా హస్బెండ్ తాలూకా హార్ట్ నా దగ్గర లేదు, ఈయన హార్ట్ కి కెప్టెన్ ఇంకెవరో ఉన్నారు. ఎవరో రాముడో ఏదో పరాధీనంగా. చూడండి, మన మనసు ఒకరికి ఇచ్చేసి వ్యవహారం ఒక దగ్గర చేస్తే పక్కన ఉన్న పోల్చేస్తారు మనల్ని. ఎక్కడో మైండ్ పెట్టావు నువ్వు అని. అమ్మ కూడా పసికట్టే. స్వామి మీ నిరంతరం మీ హృదయ నాయకుడు ఎవరో ఉన్నారు, ఏదో రాముడు అని అప్పుడప్పుడు అంటుంటా. అంటే రామాయణం పుట్టక ముందు జరిగింది ఇది. రాముడు ఏదేదో అంటుంటావు కదా స్వామి, ఆ కథ నాకు వినాలనుంది అంటాడు. ఆమె అడిగిన తీరును బట్టి స్వామికి ప్రసన్నత వచ్చింది. గురువు దగ్గర మనం సంపాదించవలసిన ఆస్తి ఇది ఒక్కటేనండి. ఏంటి స్వామిజీ అంటే, ఆయన ప్రసన్నతని మనం సంపాదించాలి. మనకు చెప్పాలి అని ఆయనకు అనిపించాలి. అనిపించింది అంటే మనం పాస్ అయిపోయాం స్టూడెంట్ గా. అందుకు ఏమేం చేస్తామో అది ఏదైనా కావచ్చు కాక. అమ్మ ఎప్పుడైతే అడిగారో స్వామి అప్పుడు తన హృదయంలో ఉన్న ఈ రామచరిత్రని ఆవిడికి చెప్తారు. సో ఈ రామచరిత్రకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటయ్యా అంటే శివ హృదయం. కాబట్టి దీని పేరు శ్రీరామచరిత మానసం అని పేరు వచ్చింది. మానసం అంటే దీని మొదటి పుట్టిక శివ మానసం, శివుడు మనస్సులో ఉండేది కాబట్టి శ్రీరామచరిత మానసం అని దీనికి పేరు వచ్చింది. ఈ శ్రీరామచరిత మానస్కి మొదటి శ్రోత, మొదటి వక్త ఎవరు స్వామీజీ అంటే, మొదటి శ్రోత పార్వతీదేవి, మొదటి వక్త శివుడు. అది కూడా ఎప్పుడో జరిగిపోయింది. ఆ తర్వాత అనేక ఋషి పరంపరలుగా ఇప్పుడు తులసి రామాయణంలో ఉన్న కథ వస్తూ ఉండింది. వస్తూ ఉన్నప్పుడు ఒకానొక కాలంలో గోస్వామి తులసీదాసు అవతరించడం జరుగుతుంది భూమండలం మీద.
భూమండలం మీద అవతరించినప్పుడు యాక్చువల్గా భగవంతుడికి వెనకతలున్న సంకల్పం ఏంటండి అంటే ఈ రామ కథ పామర జనానికి కూడా అలరించాలి. అది గొప్ప వాళ్ళ లక్షణం ఇదండి. విశాల హృదయం అంటారు దీన్ని. విశాల హృదయం అంటే ఏదైతే ఉందో అది అందరివి పంచుకొని తినాలి. ఒక్కరం తినకూడదు. ఒక్కరం తింటే దొంగలు అంటాడు భగవద్గీతలో స్వామి. యజ్ఞం ఏదైనా చేసి యజ్ఞ ఫలాన్ని ఒకరు తినేశారనుకోండి, స్థేన ఏవహ అంటాడు ఆయన. స్థేన ఏవహ అంటే దొంగతో సమానము అంట. మరేం చేయాలి స్వామీజీ? ఏ పని చేసినా వచ్చిన ఫలాన్ని అందరూ పంచుకొని తింటే దాని పేరు యజ్ఞశిష్టాశిన అంటాడు. యజ్ఞశిష్టాశనం అంటే దే ఎంజాయ్డ్ ద రిజల్ట్ ఆఫ్ ద యజ్ఞం అని అర్థం. సో ఈ సంకల్పం స్వామికి ఉండి రామాయణం ప్రతి గడపలోనూ పాడుకోవాలి. తెలిసినవాడు, తెలియనివాడు, చదివినవాడు, చదవనివాడు, పండితుడు, పామరుడు అందరినీ అలరించాలి, అందరినీ రంజింప చేయాలి, అందరికీ రాముడంటే ఏంటో తెలియాలనే సంకల్పం. అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే సాధనంగా తులసీదాసుని చూస్తాడు శివుడు. కానీ పరీక్ష ఉంది తులసీదాస్కి కూడా. పరీక్షిస్తాడు స్వామి. ఏంటంటే తులసీదాస్కి మొదట రామాయణం రాయాలని అనిపిస్తుంది. అనిపించి ఈ మహాత్ముడు తులసీదాస్ కాశీలో ఉండేవాడు. ఆయన పెద్దవాళ్ళు చెప్తారు, పూర్వంలో ఏదైనా మీకు నేర్చుకోవాలనిపించింది అనుకోండి, పక్కనున్నే వాళ్ళు ఏమనేవారంటే కాశీ వెళ్ళి నేర్చుకోండి అనేవారు. సమస్త విద్యలకి నిలయం కాశీపట్టణం. సంస్కృతం నేర్చుకోవాలా కాశీపండి, వ్యాకరణం నేర్చుకోవాలా కాశీపండి, యోగం నేర్చుకోవాలా కాశీపండి, వేదాంతం నేర్చుకోవాలా కాశీ. అన్నిటికీ విద్యలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ కాశీయే. శంకరాచార్యుడు కూడా కాశీలోనే ఉండేవాడు, తులసీదాస్ కూడా అక్కడే. సో ఈయన ఏం చేశాడు? ఈయనకి సంకల్పం వచ్చింది రాముడు కథ రాయాలి అని. సో ఈయన ఏం చేశాడు? మొదట సంస్కృతంలో రామాయణాన్ని రాస్తారు. ఎవరు? తులసీదాస్. రాస్తునేటప్పుడు చిత్రం ఏంటండి అంటే, ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 20 శ్లోకాలు రాశారనుకోండి, రేపు ఉదయం ఈ 20 శ్లోకాలు చూసేసరికి కనిపించేవి కాదు. అరే నేను ఇంత కష్టపడి రాస్తాను, బాగా కంపోజ్ చేస్తాను, ఒకటి కనిపించడం లేదు, ఏదో అలాగ కొన్ని రోజులు ప్రయత్నం చేయటం, అప్రయత్నం ఇలా అయిపోతుండేది ఆయన పరిస్థితి. అయినప్పుడు ఈయన విశ్వనాథ భగవంతుడిని ప్రార్థిస్తాడు. స్వామి ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఒక సంకల్పం వచ్చింది రామాయణాన్ని రాయాలని, అది ఎందుకో కానీ వర్కౌట్ అవ్వట్లేదయ్యా అని ప్రార్థించి ఇంటికి పోయి ఆ రోజు ఇది జరిగిన కథ. మహాత్ములకి ఇవన్నీ జరుగుతాయి, మనకే ఏం జరగవు కాబట్టి మనం నమ్మం. మేము నమ్మమండి అంటాం. మనం నమ్మం, ఎందుకు నమ్ముతాం? సో ఈయన పడుకుంటాడు అక్కడ. తులసీదాస్ గారి నిద్రలో స్వామి కటాక్షం కలుగుతుంది. ఎవరిది? విశ్వనాథ భగవానుడి. కనిపించి ఆయన ఏమంటాడంటే, హే వత్స, ఈ సంకల్పం మంచిదే, కానీ దానికి కొంచెం మెరుగు పెట్టాలయ్యా అంటాడు. ఏంటి స్వామీజీ ఆ మెరుగు అంటే, సంస్కృతంలో ఆల్రెడీ వాల్మీకి రాసేసాడు కదా, సంస్కృతాన్ని చదివి అర్థం చేసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకునే వాళ్ళకి ఆ మెటీరియల్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. కానీ నీకు వేరే కార్యక్రమాన్ని నేను అప్పచెప్తాను. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇదే రామాయణాన్ని పామరులకి కూడా అర్థమయ్యేటట్టు నువ్వు రాయి. అర్థమైందా? అందరూ పాడుకోవాలి, ఆటపాటతో రామాయణం ఉండాలి. పండిత సభల్లోనే రామకథ ఉండిపోవడం నాకు అంత ఇష్టం లేదు. రైతు వ్యవసాయం చేసుకున్నప్పుడు పాడుకోవాలి, అమ్మగారు వంట చేసుకున్నప్పుడు పాడుకోవాలి, పిల్లలు బళ్ళకి వెళ్ళినప్పుడు పాడుకోవాలి. అందరికీ ఇది క్యాటర్ అవ్వాలయ్యా. నువ్వు ఆ రకంగా నీ సంకల్పానికి కొంచెం మెరుగు పెట్టు, నేను ఉంటాను నీ వెనకతలు, నువ్వు నిమిత్తంగానే ఉంటావని చెప్తాడు స్వామి. ఇంకేముంది, భగవంతుడు ఆజ్ఞ అని చాలా సంతోషిస్తాడు తులసీదాస్. స్వామి ఎక్కడ రాయాలి స్వామి ఈ పుస్తకాన్ని అంటాడు. నువ్వు చిత్రకూటానికి పో అంటాడు. చిత్రకూటం ఏంటి స్వామీజీ అంటే శ్రీరాముడు నివసించిన ప్రాంతం అన్నమాట. చిత్రకూటానికి వెళ్ళి అక్కడ సాధన, భక్తి, శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని మీరు రాయండి అంటారు. అంటే భగవత్ ప్రసాదం, సాక్షాత్తు శివుడు ఆజ్ఞ. సో తులసీదాస్ మా ఆచార్యజీ చెప్పేవారు, అంటే నాకు ఫస్ట్ టైం సత్వగుణము అంటే ఇంత కఠినమా అని అర్థమైందండి. ఆయన ఒక పదాన్ని ఉపయోగించారు మాకు టీచ్ చేస్తూ. తులసీదాసు తన జీవితంలో 2 సంవత్సరాలు సత్వగుణంలో ఉండిపోయాడంట. ఆ 2 సంవత్సరాలు సత్వగుణంలో ఉండి ఆయన చేసిన పని ఏంటండి అంటే ఈ తులసి రామాయణాన్ని రచించాడు.
అంటే దీని అర్థం ఏంటంటే మనకు సత్వగుణం అంటే ఏంటో కూడా తెలియదు. తులసీదాస్ అంతటి మహాత్ముడే 2 years హీ కుడ్ స్టే ఇన్ సత్వం. అంత బలీయమైన శక్తి సత్వగుణం అంటే. శుద్ధ జ్ఞాన స్వరూపంగా ఉండాల. అలాగ తులసీదాస్ 2 సంవత్సరాలు వ్రతం పట్టి చిత్రకూటంలో ఈ సమస్త తులసీ రామాయణాన్ని రచిస్తాడు. ఆయన పెట్టిన పేరైతే శ్రీరామచరిత మానసం అని. ఈయన రాశాడు కాబట్టి మనం అందరం తులసీ రామాయణం అని దీన్ని కీర్తిస్తాం. సో గ్రంథం కంప్లీట్ గా పూర్తి అయింది. పూర్తి అయిన తర్వాత ఎవరికి నివేదించాలండి? స్వామి ఆజ్ఞాపించాడు కాబట్టి స్వామికి నివేదించాలి. ఆయన స్టాంప్ వేయాలి. భలేగా ఉందిరా అబ్బాయి, అక్కడ కూడా పరీక్ష పెట్టాడు స్వామి. ఎప్పుడైతే తులసీదాసు ఈయన రాసిన పామర భాష ఏంటి స్వామిజండి అంటే, అయోధ్యలో అప్పటి సామాన్య ప్రజలు ఉపయోగించిన భాష పేరు అవధి అంటారు. అవధి అంటే హిందీకి ఒక శాఖ లాంటిది అనమాట. కొంచెం పల్లెటూరోళ్ళు హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందో అట్టా ఉంటుంది అవధి భాష. అందులో ఈయన రామాయణాన్ని రాసేసాడు. రాసి కాశీకి తెచ్చేసరికి పండిత జనం ఒప్పుకోలే. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా పోయిందా? ఒక ఛందస్సు లేదు, ఒక గ్రామర్ లేదు, ఒక అలంకారం లేదు. పల్లెటూరి భాషలో రామాయణాన్ని రాసి దీనికి ప్రజాదరణ చేస్తావా నువ్వు? దీన్ని యాక్సెప్ట్ చేయడానికే వీల్లేదని పండితులంతా అబ్జెక్ట్ చేసేసారు. కాశీలో పండితులు మెచ్చనిదే ఎవరు ముట్టుకోరు పుస్తకాన్ని. వాళ్ళు ఒప్పుకోవాలి ఇట్ ఈస్ రైట్ అని. ఈయనకేం పాల్పోదు, ఏం చెయ్యాలా అని. అప్పుడు చూడండి, భక్తుడి మనసు తెలుస్తుంది. అదే సమయం, అదే సమకాలీనంగా ఉన్నవారు ఎవరండి అంటే మధుసూదన సరస్వతి అని ఒక మహాత్ముడు. మనం చెప్పుకున్నాం భగవద్గీతకి ప్రార్థనా శ్లోకాలు ఇత్యాదులు రాసిన కృష్ణ పరమాత్మ భక్తుడు. ఆయన అద్వైతి కూడా. ఆయన అంటాడు, అరే అయితే నేను పరీక్ష పెడతాను, అందులో కానీ ఈయన పాస్ అయితే మనందరం ఒప్పుకోవాలి అంటాడు. పెట్టండి సార్, ఏంటి ఆ పరీక్ష అంటే, ఈ తులసి గ్రంథాన్ని, ఈయన రాసిన గ్రంథాన్ని విశ్వనాథుడి గర్భాలయంలో ఈ రాత్రి పెట్టేద్దాం. పెట్టేసి విశ్వనాథుడినే ప్రార్థిద్దాం. నువ్వు ఏమంటే అది చేస్తాం, బయటపడేయమంటే బయటపడేస్తాం, యాక్సెప్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేస్తామని పండితులు అడుగుతారు. అందరు పండితులు అంటారు ఓకే కానివ్వండి స్వామి, అంటే మనం అడ్డు చెప్పేది ఏముంది అని ఈ గ్రంథాన్ని అంతటినీ కలిపి విశ్వేశ్వరుడు గర్భాలయంలో ఆ రాత్రి పెట్టి తలుపేసి బయటకు వచ్చేస్తారు. స్వామి నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని తులసీదాస్ కూడా దండం పెట్టుకుని తెల్లహార్లు జాగారం చేస్తాడు. తెల్లవారు వేకుజామున అర్చకులు స్వామివారి తాలూకు ఆలయాన్ని తెరిచి చూస్తే మొదటి పేజీలోనే సాక్షాత్తు భగవంతుడు రాశాడంట. ఏమని? సత్యం శివం సుందరం. ఈ తులసి రామాయణం సత్యం, ఇది శివం మంగళకరం, అత్యంత సుందరం అని సంతకం పెట్టాడంట అక్కడ విశ్వనాథుడు అని. అప్పుడు అందరూ ఇంకా మనం చెప్పేది ఏముంది స్వామి, భగవంతుడి సంకల్పం ఏదో దీని వెనకతల ఉంది అని యాక్సెప్ట్, మీరు ఇంకా అందరికీ చెప్పొచ్చండి అన్నారు. ఆ రోజుల్లో చెప్తారు. అంటే మనం దూరం అయిపోయాం కాబట్టి కాలానికి. తులసీదాసు గంగా తీరంలో తులసి రామాయణంపై ప్రవచనాలు ఇస్తుంటే 1,00,000 మంది వచ్చి కూర్చునేవారటండి భక్తులు ప్రతిరోజు ఆయన ప్రవచనానికి. ధరించేవారంట. దేశ దేశాల్లో చక్రవర్తులకి ఎవరో తులసీదాస్ అటండి, ఏమి రామాయణం అండి అది, రాముడే వచ్చి కూర్చున్నాడా అనిపించి. అక్బర్ కబురు పెడతాడండి, చరిత్రలో రాశారు. అక్బరు తులసీదాస్కి కబురు పెడతాడు, మీరు వచ్చి మా సంస్థానంలో ఈ తులసి రామాయణాన్ని పాడండి అని. తులసీదాస్ అంటాడు, బాబు తప్పు అది, నా 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 బాదుషా వేరు, ఈ బాదుషాతో నాకు పని లేదంటాడు ఆయన. నా బాదుషా రాముడయ్యా, నీ కొలువుకి వచ్చి నేను పాడను, నీకంత వినాలని ఉంటే వచ్చి కూర్చో, అందరిలో కూర్చొని విను అంటాడు. రిజెక్ట్ చేస్తాడు తులసీదాస్ బాదుషా గారి ఆహ్వానాన్ని. ఇదంతా చరిత్రలో ఉంది. ప్రతిరోజు సత్సంగానికి ఆంజనేయ స్వామి వచ్చి కూర్చునేవాడు. ఈయనకి తెలుసు, వక్తకు తెలుసు, మిగతా జనానికి తెలియదు. కానీ ప్రతిరోజు సత్సంగంలో ఆంజనేయుడు వచ్చి కూర్చునేవాడు. ఎలా ఉంది, ఎలా ఉంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్పవారి పరిపూర్ణలోచనం భావయామి పవమానందనం. అట్టా కూర్చునేవాడు. ఏవేవో కథలు చాలా చెప్తారు.
కానీ తులసి రామాయణానికి కర్త ఎవరు స్వామీజీ అండి అంటే తులసీదాస్. భాష ఏంటి స్వామీజీ అండి అంటే అవధి అనేది తులసి రామాయణం యొక్క భాష. అత్యంత సరళంగా ఉంటది. హిందీ కన్నా ఇంకా కొంచెం తక్కువ, అంత జటిలం కూడా ఉండదు. ఒకసారి మనకు అలా చదవటం అర్థమైపోతే తులసి రామాయణాన్ని మొత్తం చదివేస్తాం మనం ఒక రోజులో. అంత ఈజీ, చిన్న శ్రద్ధ చాలు. అదే ఒక శార్దూల విక్రీడితాన్ని ఇచ్చి సంస్కృతంలో దీన్ని చదవండి, ఇందులో గ్రామర్ అంతా విడతీయండి అంటే మనకు 5 రోజులు పడుతుంది. తులసి రామాయణాన్ని మొత్తం చదవండి అంటే ఒక రోజులో చదివిస్తాం. అంత సరళంగా వెళ్ళిపోతుంది కథ మిగతా విషయాలన్నీ. ఇది గ్రంథం యొక్క పరిచయం, కవి యొక్క పరిచయం. ప్రాముఖ్యత ఏంటి స్వామీజీ? అంత ప్రాముఖ్యత ఏంటి స్వామీజీ అండి అంటే మనం మొట్టమొదటిసారిగా ఈ సమస్త సత్సంగం యొక్క సారం మాకేం లభిస్తుంది స్వామీజీ అండి అంటే ఒక్కటే. ఏంటదండి అంటే తులసి రామాయణం పైన మనకి భక్తి శ్రద్ధ పుట్టాలి, ఉదయించాలి. ఇప్పటి వరకు పరిచయం లేకపోయినా, ఇంతకు ముందు పరిచయం ఉన్నా, ఇప్పటి వరకు పరిచయం లేదనుకోండి మనకు తులసి రామాయణం పైన, సత్సంగం తర్వాత మనకి తులసి రామాయణం పైన భక్తి శ్రద్ధలు రావాలి. మనం గౌరవించాలి, ఆదరించాలి, నేర్చుకోవాలి, రామకృపని పొందాలి. లేదు ఇంతకు ముందు పరిచయం ఉంది స్వామీజీ మాకు అంటే అది ఫరిడే వెళ్ళాలి, ఇంకా ఎక్కువ కావాలి. రాముడి పైన భక్తి, రామాయణం పైన భక్తి. దీన్ని సాధించాము అంటే మనకి పర్పస్ సర్వైవ్ అయినట్టే లెక్క. తులసి రామాయణంలో కూడా వాల్మీకి రామాయణం లాగానే వేరు వేరు కాండాలు ఉంటాయి. మొట్టమొదటి బాలకాండతోనే ప్రారంభమవుతుంది తులసి రామాయణం కూడా. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, లంకాకాండ. ఇంతవరకు ప్రధాన రామాయణం, ఇది మనకు తెలిసిందే. ఆఖరిది ఉత్తరకాండ కూడా ఉంటుంది. తులసి రామాయణంలో కూడా ఉత్తరకాండ ఉంది. అయితే తులసి రామాయణంలో ఉన్న ఒక చిన్న ఉత్తరకాండలో చిన్న మార్పు ఏంటి స్వామీజీ ఏంటి అంటే సీతా పరిత్యాగం తులసి రామాయణంలో లేదు. రాముడు సీతను విడిచిపెట్టలేదు అంటాడు తులసీదాస్. వాల్మీకి చరిత్రలో మాత్రం రాముడు సీతను విడిచిపెట్టేశాడు అని చెప్తారు కొంత. దీని మీద చాలా పెద్ద డిబేట్లు ఉన్నాయి. పండితుల్లో చాలా మంది సీతా పరిత్యాగాన్ని ఒప్పుకోరండి, ఇది జరగలేదు అంటారు. సీతాదేవిని రాముడు విడిచిపెట్టలేదు, తర్వాత ఎవరో జానపదాలలో ఈ కథ కలిసిపోయింది, ఇదంతా ఇలాగ కల్పింపబడింది అని కొంతమంది చెప్తారు. కొంతమంది లేదేంటి జరిగింది, శ్రీరాముడు సీతను పరిత్యజించాడు అని కూడా చెప్తారు. ఏదైనా సరే ఈ రామాయణంలో మాత్రం ఉత్తరకాండలో ఆ ఘట్టం ఉండదు. ఇదొక్కటి చిన్న తేడా వాల్మీకి రామాయణానికి తులసి రామాయణానికి. సరే స్వామి, ఈ సత్సంగంలో మనం చెప్పుకోబోయేది ఏంటండి అంటే విభీషణ గీత. నిజానికి భాగవతంలో కానీ రామాయణంలో, భాగవతం కూడా మీరు వినుంటే భాగవతంలో బోలెడని గీతలు ఉన్నాయండి. శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీత అని, హంస గీత అని, కపిల గీత అని ఒక 12-13 గీతలు ఉన్నాయి. అంటే భగవంతుడు చెప్పిన దానికి గీత అనే హయ్యర్ పెడెస్టియల్ మనం ఇస్తాం. అలాగే తులసి రామాయణంలో కూడా అనేక గీతలు ఉన్నాయి. మనం జూన్లో శ్రీరామ గీత అనే సత్సంగం చేసుకున్నాం మనం చిన్మయ సదన్లో. అలాగే విభీషణ గీత అని, లక్ష్మణ గీత అని అనేక గీతలు తులసి రామాయణంలో కూడా ఉన్నాయి. ఈ విభీషణ గీత తాలూకా పుట్టుక ఎక్కడి స్వామీజీ అండి అంటే ఇది లంకాకాండలో వస్తుంది. లంకాకాండకి ఇంకొక పేరు యుద్ధకాండ అని కూడా ఉంది. ఈ యుద్ధకాండలో విభీషణుడికి రాముడికి జరిగిన సంవాదమే విభీషణ గీత. విభీషణుడికి రాముడికి జరిగిన సంవాదం ఎలా స్వామీజీ జరిగిందండి అంటే యుద్ధం ప్రారంభం అయిపోయింది. రామాయణంలో యుద్ధం ప్రారంభమై ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ వస్తుంటారు రామ సైన్యం. రామ సైన్యమే ఒక మిరాకిల్, ఒక వింత. ఏంటి స్వామీజీ రామ సైన్యంలో వింత అంటే రాముడి దగ్గర ఏమీ లేదు, వీళ్ళిద్దరు అన్నదమ్ములే కదండి. ఇన్వెస్ట్మెంట్ ఏముంది, రాముడు లక్ష్మణుడే, అది కూడా దుఃఖంలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు.
రామలక్ష్మణులు. వీళ్ళ సైన్యం అంతా ఏంటి స్వామీజీ అంటే కోతులు, భల్లూకాలు, ఇవన్నీ వీరి సైన్యం. అస్త్రశస్త్రాలు లేవు, రథాలు లేవు, ధనధాన్యాలు లేవు. రాముడేమి వీళ్ళకి లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు పెట్టవసరలే. ఆకలి వేసినప్పుడు ఏదో చెట్టు మీదకి చంగు అని ఎగరడం, 2 పళ్ళు తినేయడం, మళ్ళీ వచ్చి ఫైట్ చేయడం, అంతే. ఆయుధాలు ఏంటి స్వామీజీ అంటే గోళ్ళు, రాళ్ళు, రప్పలతో రక్కడమే రాక్షసుల్ని. రామ సైన్యం వింత. అందుకే మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడికి కొంచెం గర్వం వచ్చిందంట. ఎంత పెద్ద యుద్ధం చేశాం, చరిత్రలో ఇదే నభూతో నా భవిష్యత్తు అంటాడు. ఇది పూర్వం జరగలేదు, తర్వాత జరగదు అని. నిజంగా మహాభారతంలో యుద్ధం చదివితే మనకు అనిపిస్తుంది, ఏమి దివ్య అస్త్రాలు, ఎంత పెద్ద సైన్యం, హోరాహోరీ యుద్ధం అన్నది. ఇంత ఆంజనేయ స్వామి ఈ మాట అంటాడంట, ఏరా అబ్బాయి ఇది ఒక యుద్ధమేనా, మేము లంకలో చేసింది యుద్ధం అంటాడు. ఏంటి స్వామి ఆ యుద్ధం అంటే, రాముడి దగ్గర ఏదీ లేదురే అప్పుడు. మీకు అక్షోహిణీయులు సైన్యాలు, అన్నదమ్ములు, అస్త్రశస్త్రాలు, కృష్ణుడు ఇదంతా ఉంది మీకు. రాముడి దగ్గర ఏమీ లేదు, మా పక్షం. అటువైపు అన్నీ ఉన్నాయి. పోనీ రావణుడు ఏమైనా బలహీనుడా అంటే కాదు, అప్పటికాడు 3 లోకాల్ని జయించినవాడు. అనంతమైన సిరి సంపద ఉంది. శివుడిని మెంపించి అస్త్రశస్త్రాలు తెచ్చుకున్నాడు. అష్టదిక్పాలకుల్ని కొట్టు తెచ్చుకున్నాడు అస్త్రాలు. అటువైపు బలం అలా ఉంది, ఇటువైపు బలం ఇలా ఉంది. మేము నెగ్గాం. చిత్రం చూడు, ఎవరైనా ఓడిపోవాల్సిన దగ్గర మేము నెగ్గేశాం. ఇప్పుడు చెప్పు ఏ యుద్ధం గొప్ప? మాదే గొప్ప అంటాడు ఆంజనేయ స్వామి. ఇది రాముడి పరిస్థితి, అది రావణుడి పరిస్థితి. యుద్ధ భూమిలో చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో విభీషణుడు రాముడి దగ్గరికి అప్రోచ్ అవుతాడంట. ఎప్పుడు స్వామీజీ అప్రోచ్ అవుతాడంటే, కుంభకర్ణుడు, మేఘనాథుడు పడిపోయిన తర్వాత సాక్షాత్తు రావణుడు రణరంగంలోనికి వస్తాడు. అక్కడ వర్ణన ఉంటుందండి. రావణాసురుడు అంటే ఏదో మనం భగవద్గీతలో చూపించినట్టు చిన్న రథం కాదు, అది మేరు పర్వతం అంత రథంలో వచ్చాడంట వాడు. వాడి విగ్రహమే పెద్ద విగ్రహం. మేరు పర్వతం అంత రథంలో నవరత్నాలు పొదిగినటువంటి ఆభరణాలను ధరించి, అస్త్రశస్త్రాలన్నింటినీ వెనకతల ఉంచి, విపరీతమైన సైన్యంతో, వాడిని చూస్తే సూర్యుడు గాని భూమి మీద వచ్చేస్తున్నాడా అనిపించే రకంగా ఉన్నాడు వాడు. వాడి ఐశ్వర్యం తాలూకా పరిమాణం అలా ఉంది. రాముడికి కాళ్ళకు చెప్పులే లేదు, నేల మీద నిలబడి ఉన్నాడు. విరధి రథం కూడా లేదు. భూమి మీద రాముడికున్న ఆస్తి ఏంటి స్వామీజీ అంటే 2 కాళ్లే. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. భరతుడు పట్టుకెళ్ళిపోయాడు వాటిని, నేను పట్టాభిషేకం చేసుకుంటానని. అంత నిర్ధనుడు రాముడు, మహాబలవంతుడు రావణుడు. ఆ టైంలో విభీషణుడికి ఒక సందేహం వస్తుంది. నిజంగా వచ్చింది విభీషణుడికి. రాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి వాడు చూస్తే అలా ఉన్నాడు, మనం చూస్తే ఇలా ఉన్నాము, రిజల్ట్ కానీ తిరగబడిపోతుంది ఏంటో స్వామి అంటాడు. వాడు కొట్టేస్తాడేమో మనల్ని, వాడేం సామాన్యుడు కాదు ప్రభు అని అంటాడు. అంటే అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి ఒక బోధ చేస్తాడు. దాని పేరే విభీషణ గీత. ఆ బోధ ఏంటనేది తర్వాత మనం చూస్తాం. ఈ విభీషణ గీతకే ఇంకొక పేరుందండి. దాని పేరేంటి స్వామీజీ అంటే ధర్మరథం అంటారు. కొంతమంది ప్రసంగాలు అలా రాస్తారు, ధర్మరథంపై ప్రవచనాలు అంటే. అదేంటో అనుకుని మనం వెళ్ళిపోవసరం లేదు. ధర్మరథం అంటే విభీషణ గీత అని అర్థం. సారాంశం ఏంటి అంటే, రాముడు చెప్పింది, అయ్యా రావణుడి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు. అస్త్రశస్త్రాలు, ఐశ్వర్యాలు అన్ని ఈ రకంగా చూస్తే. కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంది, ఆడి దగ్గర లేదు. అదేంటయ్యా అంటే ధర్మం. నేను ధర్మవర్తిని, వాడు అధర్మమూర్తి. నియమం ప్రకారం ధర్మమే నెగ్గాలి. అది మనం పట్టుకొని ఉన్నాం. మన ఆస్తి అదొక్కటే, ధర్మపాలన. వాడికి అది లేదు.
ఈ మర్మంలోనే మనం వాడిని కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆ ధర్మం అంటే ఏంటో విభీషణ గీతలో చెప్తాడనమాట. అది మనం ఈ విభీషణ గీతలో నేర్చుకుంటాం. సో విభీషణ గీత ఎవరెవరికి మధ్యలో చూసాం మనం. విభీషణ గీత ఏ సందర్భంలో పుట్టిందో చూసాం. విభీషణ గీత యొక్క సారాంశం ఏంటో కూడా చూసాం. విభీషణ గీత యొక్క సారాంశం ధర్మరథం. ధర్మం యొక్క మర్మం ఏంటో చెప్తాడు రాముడు. ఎంత గొప్ప విషయమో, చాలా గొప్ప జ్ఞాన ఖని అండి విభీషణ గీత. ధర్మం 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 అని అందరూ అనేస్తాం కదా, అంటే ఏంటి స్వామీజీ? ధర్మాన్ని సంపాదించటం ఎలాగా, ధర్మాన్ని పాలించటం ఎలాగా? భగవంతుడి దయ వల్ల మనందరికీ ధర్మవర్తనం మీద విశ్వాసం ఉంది, ధర్మం మంచిదే అని నమ్మకము ఉంది. దానిని మనకి గైడ్ చేయడానికి ఎవరు కావాలి స్వామీజీ అండి అంటే శాస్త్రం కావాలి. ఎక్కడ ప్రమాణం? ఇదిగో ఇందులో ప్రమాణం. ఇలా ముందు ముందు చెప్తాడు అది ఎంత బాగుంటుందో. ఓహో ఇది ధర్మమా, ఇలా చేస్తే దీని పేరు ధర్మవర్తనం అంటారు. చిన్న చిన్నవే కానీ చాలా గొప్పవి. మనల్ని చిన్నగా మార్చుకుంటే చాలు, మంచి శోభ వస్తుంది మన వ్యక్తిత్వానికి, మన వాసన సంపాదనకి. జాగ్రత్తగా వినండి, ఉత్తుత్తుదే కాదు సత్సంగం. మనం వాసనల్ని సూక్ష్మంగా సంపాదించి పెట్టేసుకుంటాం అన్నాం కదండి అంతరంగంలో. అక్కడ క్లియర్ చేస్తుంది ఈ జ్ఞానం. వింటూ వింటూనే కొన్ని పోతుంటాయి. అంటే ఎంత సంపాదన అండి ఇది. అక్కడ ధర్మాన్ని సమకూర్చుకోవటానికి విభీషణ గీత మనకి సహకారం చేస్తుంది. అందుకే మనం కూడా శ్రద్ధాభక్తులతో ఈ సత్సంగం అయ్యే 4 రోజులు వినాలి. సో ఇది ఒకటి. ఇప్పుడు దీనిని ఎలా ప్రారంభించాలో తేజోమాయానంద గారు చెప్తారు. ఈ యుద్ధ క్షేత్రంలో 2 శక్తులు ఉన్నాయండి. ఒకటి రామం, ఇంకొకటి రావణం. ఒకటి రామం, ఇంకొకటి రావణం. ఈ రెండిటికి జరిగిన సంఘర్షణని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి అంటారు. ఒకవైపు రామబలం, ఇంకొక వైపు రావణ బలం. మొదట రాముడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. రాముడి యొక్క వివిధ రూపాలు. ఈ రాముడు మనలో ఉన్నాడండి. ఈ రాముడు మనలో ఉన్నాడు. ఈ రాముడి యొక్క వివిధ రూపాలేంటో మనం తెలుసుకోవాలి. అట్టాగే రావణుడి యొక్క వివిధ రూపాలేంటో మనం తెలుసుకోవాలి. వాడు ఉన్నాడు మనలో, వాడు ఉన్నాడు, స్వామి ఉన్నాడు. తెలుసుకొని ఈ స్వామితో ఆయన్ని మనం వధింపచేశామా, మనది ధర్మజయం. చేయగలమా స్వామి అంటే చేయగలం. దానికి రథం కావాలి మనకి. ఇప్పుడు చూద్దాం రాముడు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే, రాముడికి 2 రూపాలు ఉన్నాయండి. ఒక రూపం పారమార్థికమైన రూపం, దీన్ని అబ్సల్యూట్ నేచర్ అంటారు. పారమార్థికమైన రూపం. ఈ రూపంలో రాముడు ఎవరు స్వామీజీ అండి అంటే, రామః రమంతే సర్వయోగినః రామః అంటారు. సమస్త యోగులు దేనిలోనైతే రమిస్తున్నారో దాని పేరే రామం. సమస్త యోగులు దేనిలో రమిస్తారండి? బ్రహ్మానందంలో రమిస్తారు, మనలాగా కాదు. సో రాముడి యొక్క అబ్సల్యూట్ నేచర్, పారమార్థిక స్వరూపం ఏంటి స్వామీజీ అండి అంటే ఆనంద స్వరూపం. ఈయనకి ఆ పేరు కూడా అందుకే పెట్టాడు వశిష్ఠుడు. దశరథుడు అడుగుతాడు, నా బిడ్డకి ఏదో మంచి పేరు పెట్టాయా అంటే, రామ అవతారంలో ఉన్న విశిష్టత చూడండి. రామ అవతారం ఆనందదాయకం. రమిస్తామంట రాముడిలో. రామ భక్తి మనకుంటే తెలిసిపోతుంది అది. జీవిత కాలంలో రామభక్తుడు రాముడిని విడిచిపెట్టలేడండి. ఏమి స్వామి విడిచిపెట్టలేడండి అంటే, రామ కథలో రామ భక్తిలో వాడికి రమణం వస్తుంది.
రమణం అంటే ఆనంద ఉత్పత్తే వస్తుంది. మనకే తెలుసుకోవాలి మనం రామభక్తులమో కాదు. రామభక్తుడు అయ్యాము అంటే మన హృదయంలో ఆనంద రమణం కలుగుతుందంట దానంతటది. అందుకే ఈయనకి రాముడు అని పేరు. కృష్ణుడి దగ్గర చూడండి, కృష్ణుడి యొక్క స్పెషాలిటీ ఏంటి స్వామిజీ అంటే కర్షణుడు. ఆయన కర్షణుడు అంటే కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన అట్రాక్ట్ చేస్తాడు పీపుల్ని. మోహనుడు అది వేరు, వాళ్ళ రూపాలు వేరు. కానీ రాముడు అట్టాగ కాదు, రాముడు రమణుడు, ఆనందదాయకుడు. ఈ ఆనంద మూలం ఏంటి స్వామీజీ? ఆనంద మూలం బ్రహ్మ. సో శ్రీరాముడు మనలో ఎలా ఉన్నాడు స్వామీజీ అండి అంటే ఆ శుద్ధ ఆనంద రమణమే రామావతారం. నిత్యోపలబ్ధి, నిరంతరము ఉంటాడు, ఎటువంటి ఢోకా లేదు. సర్వే యోగినః రమంతి, సమస్త యోగులు రమిస్తారంట దాంట్లో. మరి మన సంగతి ఏంటి స్వామీజీ? భోగులు మనం అంటే పెద్దవాళ్ళు చెప్తారు విషయానందం కూడా బ్రహ్మానందమేనంట. అయితే మరి ఆ టేస్ట్ ఎందుకు రావట్లేదు స్వామీజీ అండి అంటే చిన్న మిస్టేక్ ఏంటండి అంటే విషయానందాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే విషయాలే ఆనందాన్ని ఇచ్చేస్తున్నాయేమో అనుకుంటాం. ఆ అజ్ఞానము వలన వాడు రమించినట్టు మనం రమించలేకపోతున్నాం. కానీ ఆనందం ఏ విషయంలోనూ ఉండదు, అది యథార్థం, మనకు తెలిసిందే. విషయాలన్నీ జడ పదార్థాలు, అవి ఆనందాన్ని ఎలా పుట్టించగలవండి? రెండు, ఆనందానికి పుట్టిల్లు లేదండి అంటే ఆనందానికి పుట్టిల్లు నా హృదయం. అయితే అజ్ఞానవశాత్తు ఇప్పుడు మనమంతా ఏమనుకుంటామంటే ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలండి అంటే ఆనందంగా ఉండాలంటే పార్కుకి వెళ్ళాలండి అంటాం. పార్కుకి వెళ్తే ఆనందంగా ఉంటా, సినిమాకి వెళ్తే ఆనందంగా ఉంటా, కాఫీ తాగితే ఆనందంగా ఉంటా. కానీ కాదు, అది మన అది మన ఏమంటారు దాన్ని, సూపర్ ఇంపోజిషన్. మనం ప్రతిక్షేపించిస్తాం వాటి మీద. బుద్ధి చూడండి ఎంత చీట్ చేస్తుందో మనల్ని. ఆనందం యొక్క లొకేషన్ లోపట పెట్టుకొని బయట ఉంది అని మనల్ని గైడ్ చేస్తుంది బుద్ధి. ఇది నమ్మటం ఏంటి? మనకు 100% విశ్వాసం. సాధక పరిస్థితి అలా ఉంది. దీని పేరు విషయానందం. ఇది అజ్ఞాన భూయిష్టం కాబట్టి రమణం ఉండదు, ఇంట్లో రామస్వరూపం ఉండదు. మరి ఏ స్వరూపం ఉంటుంది స్వామీజీ? బయట భోగ స్వరూపమే. నిత్యము నమ్మకం మనకి, అది తింటే నేను ఎంత బాగుంటాను, అది తినకపోతే నేను బాగోను, అది వింటే బాగుంటాను, వినకపోతే బాగోను. కానీ కాదయ్యా, కాదు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనంద రమణ. కళ్ళు మూసుకో, అదే ఆనందం. కళ్ళు మూసుకొని నేను ఆనంద స్వరూపాన్ని అని ఉంటే ఆనందమే, అక్కడే ఉంది అది. నువ్వు విషయాన్ని అనుభవించినప్పుడు కూడా ఆ వృత్తి వ్యాపారంలో చివరి ఆనందం పుట్టేది నీ లోపటి నుంచే తప్పించి ఆ పాలు పంచదార కాఫీ పౌడర్లో ఆనందం లేదు. అందులో పాలు పంచదార కాఫీ పౌడరే ఉన్నాయి, ఆనందం పొయ్యలేదు. మనం పోసామా అంటే లేదు. లేదు మరి ఎక్కడికి ఎలా వస్తుంది? విషయాల్లో ఆనందం లేదు. కానీ అజ్ఞానవశాత్తు ఉంటుంది కాబట్టి విషయానందం కూడా బ్రహ్మానందమే, కానీ అజ్ఞానపూర్వకం అని అర్థం. కాబట్టి ఈ సమస్త ఆనందానికి స్వరూపుడు ఎవడంటే రాముడు. ఇప్పుడు చెప్పండి, అందరూ రాముణ్ణి ఆశ్రయించారా లేదా? వాడు భోగి కావచ్చు, యోగి కావచ్చు, మూల బిందువు రామమే, ఆనందం. ఇది ఒక స్వరూపం రాముడిది. అయితే యథాతథంగా ఈ ఆనందాన్ని చేరాలంటే రాముడిలో రెండో రూపాన్ని మనం ఆశ్రయించాలి. అదే మెయిన్. అదేంటి స్వామీజీ? అదే మర్యాద పురుషోత్తముడు. అవతార రాముడి పేరు మర్యాద పురుషోత్తముడు అంటారు. మనందరిలోనూ మర్యాద పురుషోత్తముడు ఉన్నాడండి. ఏ వ్యక్తి కూడా మనం ఎందుకు అయోగ్యుడు అని ఎవ్వరిని అనకూడదండి. పురుషస్య అయోగ్య నాస్తి, ఇది నియమం. ఏ పురుషుడిలోనూ కూడా అయోగ్యుడు అంటూ ఉండడంట. ఎందుకు పనికిరాని వాడు అని ఎవ్వరిని అనకూడదు.
మన అందరిలో కూడా మర్యాద పురుషోత్తముడు ఉన్నాడు. ఈ మర్యాద పురుషోత్తముడికి ఆదర్శం ఎవరు స్వామీజీ అండి అంటే శ్రీరాముడు. తేజోమయానంద గారు ఒక చిన్న ఫార్ములా ఇస్తారండి, జాగ్రత్తగా వినండి, ఇది మెయిన్. ఏంటి స్వామీజీ అది అంటే, ఏ జీవితాన్ని ఆదర్శ జీవితంగా మనం పరిగణించాలంటే, ఏ జీవితాన్ని ఒక ఐడియల్ లైఫ్ గా మనం పరిగణించాలట అంటే అందులో రెండు ఉండాలంట. రెండు ఏంటి స్వామీజీ అండి అంటే, ఒకటి ధర్మవర్తనం, ఇంకొకటి ఆధ్యాత్మికత. రెండు ఉండాలి. మన వర్తనం ధర్మవర్తనమై ఉండాలి. మన కర్తవ్యాన్ని మనం సంపూర్తిగా నెరవేర్చాలి. దాని పేరు ధర్మవర్తనం. కేవలం కర్తవ్యముఖంగా ఉండి ప్రాపంచికమైనవన్నీ నేను పర్ఫెక్ట్ గా చేసేస్తున్నాను స్వామీజీ, నేను పర్ఫెక్ట్ అనేసుకుంటాం కాదు. ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ఆ అలౌకిక వస్తువు, ఆ అలౌకిక విషయం కూడా తెలుసుకునే ఉత్సుకత మనకి ఉండాలి. ఈ రెండు ఎవరు పాటిస్తారో వాడు ఆదర్శుడు. వాడు ప్రపంచానికి నాయకుడు కాకపోవచ్చుగాక, అవతార పురుషుడు కాకపోవచ్చుగాక, చరిత్రలో ఒక వ్యక్తి కాకపోవచ్చు కాక, కానీ వాడి లైఫ్ ఫుల్. జాగ్రత్తగా మన జీవితం పూర్ణం ఎప్పుడవుతుంది స్వామీజీ అండి అంటే మర్మం ఇదే. మనం ధర్మవర్తకులమై ఉండాలి, ఆధ్యాత్మికతని కలిగి కూడా ఉండాలి. సత్య అన్వేషకులమై ఉండాలండి. ఈ రెండు కలిశాయి అంటే ఈ రెండే రాముడు. ఒకటి ఆధ్యాత్మ పరబ్రహ్మ, రెండు ఆదర్శ పురుషుడు. ఈ రెండు మనలో ఉన్నాయి. భయపడక అవసరం లేదు. ఆనంద స్వరూపం అండి మనం. మన హక్కు అది, మన సత్యం అది. ఒకటి స్వామీజీ నేను ధర్మాన్ని పాలించటం లేదు అలా ఎప్పుడు అనకండి. సత్య స్వరూపులమైన మనం ధర్మాన్ని పాలించకపోవటం ఏంటండి? ధర్మం మనల్ని ఆశ్రయించి ఉంది. చిన్న చిన్న పొరపాట్లు ఏవో జరుగుతుంటే, రెండు జరిగితే జరుగుతుంటాయి, కరెక్ట్ చేసుకుంటాం, ముందుకెళ్ళిపోతుంటాం. ఈ ధర్మ పరిపాలనకి ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. అయితే ఇప్పుడు మనం రామాయణాన్ని చదవట్లేదు కాబట్టి అంతవరకే తెలుసుకుంటాం. ఇది రామ భాగం. బాగుంది స్వామీజీ. ఇప్పుడు రెండో భాగం రావణ అంశ ఏంటో చూద్దాం. స్వామీజీ జాగ్రత్తగా వినండి. రావణుడిలో ఉండే దోషం ఒక్కటి ప్రధానమైనది ఉందంట. అదేంటయ్యా అంటే రావణుడు భక్తుడే, శివుడికి భక్తుడే. ఈ మర్మం కాని విన్నామా మన భక్తిలో మార్పు వస్తుందండి. రావణుడు భక్తుడే, మామూలు భక్తుడు కాదు, ఈవెన్ మనకన్నా చాలా అడ్వాన్స్డ్. 10 తలలని ఛేదించాడు రావణుడు. 10 అడ్డంకుల్ని దాటాడు. ఏంటి స్వామీజీ 10 అడ్డంకులు? జ్ఞానేంద్రియాల్ని వశం చేసుకున్నాడు, కర్మేంద్రియాలను కూడా వశం చేసుకున్నాడు. వీళ్ళే 10 మంది. వీళ్ళని జయించాడు. అంటే వాడి ఇంద్రియం చెప్పినట్టు వినడు, కంట్రోల్ చేసుకోగలడు. అయితే రావణ భక్తిలో దోషం ఏంటి స్వామీజీ అండి అంటే జాగ్రత్తగా వినండి. రావణుడు పాద ఆశ్రితుడు కాదు. ఇది మెయిన్ డిఫెక్ట్. పాద ఆశ్రితుడు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే రావణుడిలో ప్రపత్తి లేదు. భక్తుడే కానీ వాడికి కావాల్సింది ఏంటి స్వామీజీ అండి అంటే భగవంతుడు పిలక కావాలి. వాడికి భగవంతుడి పాదాలు అక్కర్లా. అర్థమైందండి తేడా? వాడికి అధికారం కావాలి, భోగం కావాలి, దేవుడి నుంచే పేరు ప్రఖ్యాతులు కావాలి, ఐశ్వర్యం కావాలి. సేవ చేయను. పాదాశ్రితుడు అంటే ఎవరు స్వామీజీ? పాదాశ్రితుడు సేవను చేస్తానంటాడు. నేను సేవను చేస్తానయ్యా, నాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లా. నేను రాత్రింబావుల్లో కష్టపడతానయ్యా భగవంతుడి కోసం, నాకు ధన ఐశ్వర్యాలు అక్కర్లా. ఇది లేదు రావణ భక్తిలో. ఇది తేడా. హనుమంతుడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు చెప్పండి? హనుమంతుడు పాద ఆశ్రితుడు.
రామ సేవకుడు హనుమంతుడు. అందుకే హనుమంతుడికి 100 మార్కులు పడ్డాయి, రావణుడికి 0 మార్కు పడింది. ఇద్దరూ భగవంతుడిని దర్శనం చేసుకోగలిగారు. రావణాసురుడు చేసుకోగలిగాడు, హనుమంతుడు చేసుకోగలిగాడు. కానీ హనుమంతుడు పట్టుకున్నది భగవంతుడి పాదం, రావణుడు పట్టుకున్నది భగవంతుడి పిలక, తల పట్టుకున్నాడు. పోయింది. భక్తిలో ఈ జాగ్రత్త మనం తీసుకోవాలండి. భక్తుడుగా నీ స్థానం ఎక్కడరా అంటే దేవుడి పాదం దగ్గర అనాలి, పక్కన కాదు. ఎంత మర్మం చూడండి. ఇది చాలా గొప్ప మర్మం అండి. మనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ మనం దేన్ని ఆశించకూడదు భగవంతుడి దగ్గర. మోర్ ఓవర్ ఎనీ టైం సర్వీస్కి రెడీగా ఉండాలి. రామ కాజ కరి బేకో ఆతుర అంటారు హనుమంతుడు. రాముడు కార్యం అంటే ఆయనకి ఆతృత పుడుతుందంట. ఒక్కొక్కసారి మనకు ఆతృత పుడుతుంది, ఏం నడుస్తామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తామో తెలియదు. ఆంజనేయ స్వామి పరిస్థితి అలా అయిపోతుందట రాముడు పని అంటే. అది భక్తి సామ్రాజ్యం. ఇది ఒక డిఫెక్ట్ రావణుడిలో. రెండో డిఫెక్ట్ ఉంది రావణుడిలో. అది ఒకటి ఏంటి స్వామిజీ అంటే, రావణాసురుడికున్న ప్రధానమైన దోషం ఏంటి స్వామిజీ అంటే లోభం అంటారు స్వామి. లంకలో ఆ రోజు ఉన్న ప్రతి వస్తువు కూడా వాడు సంపాదించుకున్నది కాదు, ఎక్కడో ఒక దగ్గర కొట్టి తెచ్చుకున్నది. ఏమండి, కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు, నీ దగ్గర పుష్పక విమానం ఉంది కదా నాకు ఇచ్చి అని. ఈ లంకా నగరం కూడా కుబేరుడి కట్టించుకున్నది. ఏ రాజకన్య బాగా ఉంటే ఆ రాజకన్యని తీసుకొని వచ్చేసేవాడు. నచ్చి పెళ్లి చేసుకున్న నీ ఇష్టమే, నచ్చకపోయినా నీ ఇష్టమే అనేవాడు. ఆఖరికి అది ఎంతవరకు లీడ్ చేసింది అంటే జగన్మాతను కూడా అపహరించాడు చూడండి. ఆమె రూపే తల్లి. సీతాదేవి కన్యగా పుట్టలేదండి, సీతాదేవి పుట్టకే తల్లి. కొంతమంది అమ్మగారులు అలాగ ఉంటారు, వాళ్ళు తల్లి తప్ప మరొక రూపం వాళ్ళలో ఉండదు. సీతమ్మ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అయినా ఈ విధవ మోహించాడు ఆమె. అంటే లోభగుణం ఎంత పరాకాష్ట. ఇంకొక వ్యక్తి స్త్రీ ఆమె, పైగా ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక, ఆమె లైఫ్ అది వేరు విషయం. కానీ అటువంటి ప్రాంతాల్లో కూడా వీడు ఈ దృష్టితో అంటే లోభగుణానికి పరాకాష్ట. ఈ రెండు మనలో ఉన్న రావణ అంశాలు. జాగ్రత్తగా వినండి. రాముడి పారమార్థికము, రాముడు వ్యవహారికం ఏంటి స్వామిజీ అంటే, పారమార్థికం బ్రహ్మస్వరూపం, వ్యావహారికం ధర్మస్వరూపం. ఈ రెండు ఉండాలి. రావణుడి యొక్క పారమార్థికం, రావణుడి యొక్క వ్యవహారం ఏంటి స్వామిజీ అంటే, రావణుడి పారమార్థికం భక్తుడు అయినప్పటికీ కూడా పాద ఆశ్రితుడు కాదు. వ్యవహారంలో ధనవంతుడు, శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా పరమలోభి. ఈ రెండే రామ రావణ సంగ్రామం అంటండి, గురూజీ చెప్తారు. ఈ రామ రావణ సంగ్రామంలో రాముడు శ్రోతగా ఎవరిని ఎంచుకున్నాడు స్వామిజీ అంటే విభీషణుడిని ఎంచుకున్నాడు. విభీషణ గీతకి పూర్వ పుట్టిక. మనకి భగవద్గీతలో అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు అక్కడ శ్రోత, ఇక్కడ విభీషణుడు ఇక్కడ శ్రోత. స్వామిజీ మరి అర్జునుడికి విభీషణుడికి వ్యత్యాసం ఏంటి స్వామిజీ అంటే, అర్జునుడు పరిస్థితి వేరు. ఎందుకంటే అక్కడ అర్జునుడు సిచ్యువేషన్ డైరెక్ట్ గా ఫేస్ చేస్తున్నాడు. ఆయన స్వయంగా విషాదానికి గురి అయిపోయాడు. కానీ విభీషణుడికి ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా విభీషణుడికి ఈ సందేహం వచ్చింది. ఏ సందేహం? ధర్మం గెలవగలదా ఐశ్వర్యం ముందు? మనం కూడా అంటామండి, ఏమంది స్వామీజీ ఈ రోజుల్లో అంత డబ్బుతోని ధర్మము మంచితనము ఎవరు గౌరవిస్తారు స్వామీజీ? దేవుడు గౌరవిస్తాడండి. కలెక్టర్లు, ఎస్పీలు, గవర్నర్లు వీళ్ళు గౌరవించే అవసరం లేదు, భగవంతుడు గౌరవిస్తాడు. ఎవరు గౌరవిస్తారంటే ఏం చెప్తాం? దేవుడు గౌరవిస్తాడు. విభీషణుడికి వచ్చింది ఈ సందేహం, మనం నెగ్గగలమా? వాడేదో అంత ఉన్నాడు, మనమేదో అనామకుల్లా ఉన్నాము అంటే
అయితే విభీషణుడికి విద్యార్థి లక్షణం ఏముంది స్వామీజీ? దేవుడి ప్రసన్నతను పొందే విద్యార్థి లక్షణం అంటే విభీషణుడు రాముడికి సందేహం అడిగినా కూడా ఒక భావంతో అడిగాడంట. ఆ భావం ఏంటి స్వామీజీ అంటే ప్రీతి భావంతో అడిగాడంట. అది చెప్తాడు తులసీదాస్. అక్కడ విభీషణుడి మీద అనుగ్రహం రాముడికి కలగడానికి కారణం ఏంటయ్యా అంటే ఇది కొంతమంది విద్యార్థులకు ఉండే ప్రత్యేకమైన లక్షణం అండి. దే లూట్ ద టీచర్. వాళ్ళని చూస్తే గురువుకి ఏమంటారు, క్షీరం ఊరుతుంది. అలాంటి పిల్లలు కొంతమంది ఉంటారు. వీళ్ళలో ఎవరైనా టీచర్స్ ఉంటే తెలుస్తుంది. క్లాసులో 50 మంది ఉన్నా ఎవడో ఒక్కడి పైన మాత్రం వాత్సల్యం ఉంటుంది. వాడు ఎంత అల్లరి చేసినా, వాడు ఏం చేసినా సరే వాత్సల్య భావమే వెళ్తుంది అటువైపు. విభీషణుడి మీద అటువంటి భావం పుట్టిందంట శ్రీరాముడికి. ఎందుకు అంటే అంత ప్రీతిగా చేరాడంట విభీషణుడు. పెద్దవాళ్ళు చెప్తారండి, శ్రీరాముడు అనేక మంది రామాయణంలో భక్తులను అనుగ్రహించాడు కదండి. శబరిని అనుగ్రహించాడు, సుగ్రీవుడిని అనుగ్రహించాడు, అహల్యను అనుగ్రహించాడు, అనేక మందిని అనుగ్రహించాడు. అలాగే విభీషణుడిని కూడా అనుగ్రహించాడు. కానీ జాగ్రత్తగా వినండి, ఎంత భాగ్యమో విభీషణుడిది. విభీషణుడి పైన రాముడు ఎప్పుడూ కూడాట లాలన అనే భావంతో ఉండేవాడట. లాలన అంటే ఎవరినండి? ఒక శిశువుని తీసుకొని మనం లాలిస్తాం. శిశువు అంటే తనకి ఏమీ తెలియదు, కానీ మనకు విపరీతమైన ప్రేమ పుడుతుంది. ఆ శిశువుని పుడితే కొరికేస్తాం, మింగేయాలనిపిస్తుంది. అంత గొప్ప వాత్సల్యం విభీషణుడు అంటే రాముడికి ఉండేదట. స్వామి, విభీషణుడికి ఆ అధికారత ఎలా వచ్చిందండి అంటే విభీషణుడిలో గొప్పతనం ఏంటి అంటే లంకలో విభీషణుడి పరిస్థితి ఎలా ఉండేదట రాముడు రాకముందు? దంతాల మధ్య నాలికలాగా ఉండేదట. నాలుక ఎటు వెళ్ళినా కొరకడానికి రెడీగా ఉంటాయి చుట్టూ. వీళ్ళందరూ రాక్షస సంచారం లంక. ఏకైక సాధువు విభీషణుడు. వాడు సాధు అన్నకు పదే పదే చెప్తుండేవాడు, తప్పు అన్నా సీతమ్మ పరిస్థితి వేరు, ఇచ్చి శరణాగతి వేరు. రాముడు ఆశ్రయాన్ని కల్పిస్తాడు, నిన్ను చంపడు. రాముడు దేవుడయ్యా అంటాడు. విభీషణుడు సాధువు కాబట్టి ఆయనకు తెలుసు రాముడు ఎవరు. ఈ విభీషణుడిని తన్ని తగిలేస్తాడు రావణుడు. మామూలుగా తగల్లా. రాముడిని ఆశ్రయించే ముందు విభీషణుడు డౌట్ పడతాడు. ఎందుకు డౌట్ పడతాడు స్వామీజీ అంటే శత్రువు యొక్క స్వయాన తమ్ముడు, చుట్టం కూడా కాదు. ఎనిమికి ఓన్ బ్రదర్ వచ్చి నేను మీ పార్టీలో చేరుతానంటే అందరూ డౌట్ చేస్తామా లేదండి? విభీషణుడికి అనిపించింది రాముడు డౌట్ చేయొచ్చేమో అని. కానీ రాముడు దేవుడండి, రాముడు డౌట్ చేయలేదు, ఒడిలోకి తీసుకుని ఓదార్చాడు. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డావు రా నువ్వు అని. అంత వాత్సల్యం ఉండేదంట విభీషణుడంటే శ్రీరామచంద్రుడికి. విభీషణ లాలిత రాముడు అంటారు పెద్దలు. సో ఈ విభీషణుడు ప్రీతిగా వచ్చేసరికే రాముడు కరిగిపోయాడు. కరిగి ఈ జ్ఞాన బోధని విభీషణుడికి చేస్తాడనమాట. ఏం చేస్తాడు స్వామి, ఏమి అందిస్తాడు స్వామి అనేది రేపటి నుంచి చూస్తాం. ఈరోజు పరిచయమే. అయితే రేపు వచ్చినప్పుడు పుస్తకం తెచ్చుకుంటే మిగతా 3 రోజుల్లో విభీషణ గీత చూద్దాం. సరళంగా, స్వామి ఇదేంటి స్వామీజీ మీరు హిందీ చెప్తున్నారు ఏంటి స్వామీజీ మాకు? నేను ఒకసారి విజయనగరం చిన్మయ మిషన్ లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా యజ్ఞం చేశాను. అక్కడికి వచ్చిన పిల్లలు ఒకరు అడిగారు, స్వామీజీ మీరు హిందీ బాగా మాట్లాడతారండి అన్నారు. అరే నేను తెలుగులోనే కదా చెప్పాను హనుమాన్ చాలీసా అంటే, అదేంటి స్వామీజీ అంతా హిందీ లాగా ఉంది అని అంటే నాకు అప్పుడు అర్థమైంది కదా. మీరు ఆ థాట్ని తీసేయండి బయట. ఇవి మన సత్సంగాలే. సంస్కృతం చదువుతున్నాము మనం, ఏమైనా సంస్కృతం మన పుట్టు భాష కాదు కదా. ఇంగ్లీష్ చదువుతున్నాము, ఇంగ్లీష్ మన పుట్టు భాష కాదుగా. అలాగే తులసి రామాయణం దివ్యమైన గ్రంథం. తులసిదాసు కృప, దయ, తేజోమాయానంద్ గారి దయ. ఆయన మన రాముడు. మన తులసిదాస్ ఎవరండి అంటే తేజోమాయానంద్ గారు. శ్రీరాముడు దయ
ఇవన్నీ మన మీద కలగాలి, మనకు ప్రీతి కలగాలి. రేపటి నుంచి టెక్స్ట్ లోకి మనం ఎంటర్ అవుతాం. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. హరి ఓం. హరి ఓం.